Please like, share and subscribe Master K TV. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఉంటుంది. ఆ తర్వాత 2047కి నెంబర్ 1 ఉండాలన్నా, నెంబర్ 2 ఉండాలన్నా, అది మన చేతుల్లో ఉంది. కష్టపడితే నెంబర్ 1 అవుతాం, లేకపోతే 2లో ఉంటాం, లేకపోతే బై డిఫాల్ట్ ఎటు 3వ ప్లేస్కి వస్తాం. కాబట్టి 3వ ప్లేస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడుండే యంగ్స్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామా డాక్టర్స్. ఎందుకంటే ఎక్కువ కష్టాలు మీకే ఉంటాయి. ఎక్కువ సమయం జీవితంలో చదువుకునేది కూడా మీరే. సగం జీవితం అంతా చదువుతూ ఉంటారు. హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ కావాలి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రాత్రింబగళ్ళు మీరు పనిచేస్తారు. ఎందుకంటే ఎప్పుడు డాక్టర్కి కానీ పోలీసులకు కానీ టైమింగ్ ఉండదు. పేషెంట్ ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు రావాలి మీరు. ఎక్కడ క్రైమ్ జరిగితే అక్కడికి పోలీసులు రావాలి. అయితే ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే, టెక్నాలజీ, ఎప్పుడూ ఊహించని టెక్నాలజీ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. నేను 95లో ఐటీ మాట్లాడా. అందరికి ఎవరికి అర్థం కాలేదు. చాలామంది నన్ను ఎగతాళి చేసే పరిస్థితి కూడా వచ్చారు. అప్పుడే డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ తీసుకొచ్చాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 2.5 దశాబ్దాల్లో 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో ఎవరు సాధిస్తున్నారంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 33% తెలుగువారు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్ ఇన్ డాక్టర్స్. సంభవం మన దగ్గర డాక్టర్స్ చాలామంది ఏదైతే 7వ పాత కాలేజ్ ఎట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చిందో, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, రంగరాయ కానీ, ఇవన్నిట్లో కూడా బాగా చదువుకొని అందరూ విదేశాలకు పోయే పరిస్థితికి వచ్చారు. చాలాసార్లు నన్ను అడిగారు, ఇండియా నుంచి బ్రెయిన్ డ్రైన్ అవుతా ఉంది, మీ ఒపీనియన్ ఏంటని అడిగేవాళ్ళు. నేను అప్పట్లో చెప్పేవాడిని, ఇనిషియల్ స్టేజ్లో బ్రెయిన్ డ్రైన్ ఉంది, భవిష్యత్తులో బ్రెయిన్ గెయిన్ ఉంటుంది, వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేవాడిని. ఆ తర్వాతనే ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టి ఈరోజు భారతదేశానికి వైద్య రంగంలో కార్పొరేట్ సెక్టర్లో సర్వీసులు అందించని నిరూపించే పరిస్థితికి వచ్చారు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఆ రోజు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద డాక్టర్స్ వచ్చారు. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే నెంబర్ 1 కమ్యూనిటీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు, భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. నేను ఇప్పుడే అడిగాను మా మినిస్టర్ గారిని, మనకు మెడికల్ కాలేజీలో ఐటీ కోర్సెస్ ఉన్నాయా అని అడిగాను. లేవని చెప్పారు. నేను ఇది ఈరోజు ప్రారంభించడం కాదు, కానీ 97, 98లో అప్పట్లోనే నేను చెప్పింది, ఎవరైనా ఏ కోర్స్ చేసినా
ఐటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే, ఒక డాక్టర్, ఒక ఐటీ కానీ మీకు నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా లీడర్గా మీరు ఏదైనా చేసే అవకాశాలు వస్తాయి. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఎవరైనా సరే దానిపైన స్కేలింగ్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడే దాన్ని కూడా ఆలోచిస్తే మన వాళ్ళు ఇండియాలో మనమే నెంబర్ 1 అవుతాం. కంపల్సరీగా మెడికల్ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ అంతా నాలెడ్జ్ ఎంత ముఖ్యమో టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఈరోజు అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మేము ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఐడియల్ రూపొందించి 100% రికార్డ్స్ అన్నీ డిజిటల్ రికార్డ్స్ రావాలని ఇప్పటికి 88% చేశాం. రాబోయే రోజుల్లో 100% చేసిన తర్వాత టాటాతో మొత్తం ఇది వర్కౌట్ చేస్తున్నాం. హెల్త్ నర్వ్ సెంటర్ అని ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీనివల్ల హెల్త్లో పనిచేసే అందరినీ, లాస్ట్ మైల్ పేషెంట్స్ దగ్గర నుంచి, ఫంక్షనరీస్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏది కావాలన్నా ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలని. ఈరోజు మీరు చూస్తున్నారు, గవర్నమెంట్ అంటే కాంప్లికేటెడ్. ఏ చిన్న పని జరగాలన్నా కాంప్లెక్స్ ఉంటుంది, పోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అవన్నీ బ్రేక్ చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం. 1000 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైంలో ప్రొవైడ్ చేస్తున్న. ఏ ఆఫీస్కి ఎవరు పోయే పని లేదు, అవసరమే లేదు. ఇంకా ఒకప్పుడు మేము ఆలోచించేవాళ్ళం ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం కామన్ మ్యాన్కి రాదని. అప్పట్లో ఐకాన్స్ వస్తే కరెక్ట్గా ఉంటుందంటే తర్వాత ఐకాన్స్ వచ్చాయి. ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. మీ వాయిస్ని బట్టి మీరెవరో కంప్యూటర్ నిర్ణయించి మీకేం కావాలో చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. లేకుంటే మీరు వాయిస్లో చెప్తే ఏఐ కన్వర్ట్ చేసి యాక్షనబుల్ చేసి తర్వాత మీకు మళ్ళా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ పని అయిపోయిందని. జస్ట్ హాయ్ అని పలాని రోజున పలాని దగ్గర నుంచి నేను ఈ టైంలో పలాని ఊరికి పోవాలంటే మీకు టికెట్లు బుక్ చేసి చెప్పే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ద రియాలిటీ. అందుకే ఈరోజు మేము డేటా లేక్ కూడా తీసుకొస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం భారతదేశానికి ఒక యూనిక్ అడ్వాంటేజ్ మీరు చూస్తే ఆధార్. అందరినీ ఐడెంటిఫై చేసి డూప్లికేషన్ లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఇంకొక పక్కన ఎవ్రీ హౌస్ కూడా జియో ట్యాగింగ్ చేస్తే ఇంకా బోగస్ అనే మాట కాదు, ఏ సర్వీస్ ఇవ్వాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ హెల్త్కి వచ్చినప్పుడు కుప్పం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా దీని తర్వాత టేకప్ చేస్తాం. రాష్ట్రం అంతా చేస్తాం. బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చి మొత్తం నాలెడ్జ్ని, టెక్నాలజీని గ్లోబల్ లేకుండా మేము తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. దీనివల్ల ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం తయారు చేయగలిగితే ఇది ప్రపంచం మొత్తం అమలు చేసే పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో మొత్తం ఒక సెన్సస్ తయారు చేశారు. మన వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేశాం. హైపర్ టెన్షన్ మీరు చూస్తే 18 సంవత్సరాల పైన ఉండే వాళ్ళందరికీ 2,15,00,000 మంది ఉంటే వీళ్ళలో స్క్రీనింగ్ చేస్తే 19,78,000 మందికి, అంటే 9.2% హైపర్ టెన్షన్ ఉంది. ఇంకో పక్క డయాబెటీస్ చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు కలిపి 12 to 15% రెండు కలిపి ఉన్నాయి. ఇంకొక పక్క డయాబెటీస్ అలోన్ 9.6% ఉంది. హార్ట్ డిసీజెస్ అన్నీ 18 to 22% ఉంది. క్యాన్సర్ 5 to 7% ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ 6 to 7% ఉంది. రెస్పిరేటరీ డిసీజెస్ 10 to 12%.
ఇన్ఫెక్చువస్ డిసీజెస్ అన్ని 9 to 11%. ఇప్పుడు ఈ డిసీజెస్ అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్స్ మీరున్నారు, ఎందుకు మనం ప్రివెంటివ్ హెల్త్కు పోకూడదు? ఎవ్రీ డిసీజ్ దెర్ ఇస్ ఏ హిస్టరీ, ఎయిదర్ లెగసీ, జెనెటిక్స్ ప్రాబ్లం, ఆర్ ఫుడ్ హ్యాబిట్స్, ఆర్ ఎన్విరాన్మెంట్, ఆర్ థింకింగ్, స్ట్రెస్. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి, ఇది నా అభిప్రాయం. దానికోసం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే వేరబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు డాక్టర్స్ మీరు ఉన్నారు, ప్రతి ఒక్క రూమ్లో 24 గంటలు మీరు ఉండలేరు. ఇంటెన్సివ్ కేర్ ఉన్న మానిటరింగ్ పెట్టుకుంటారు, అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ కంటే అక్కడ ఉండే రూముకు ఎక్కువ కాస్ట్ అవుతుంది, అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరం కానీ ఆలోచించి అవసరమైన పేషెంటే క్యూర్కు మాత్రం వస్తే సరిపోతుంది. వితిన్ 30 minutesలో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రిటికల్ పేషెంట్లు కావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ చేసే పరిస్థితి వస్తాయి. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక మోడల్గా ఉండాలని, నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ టాప్ 10 డిసీజెస్ కూడా ఇండియాలో అబ్రాడ్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని నెట్వర్క్ చేసుకొని మీ ఆలోచన తీసుకొని కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి మనం అందరం కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కానీ చేయగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే ఇటీవల గవర్నమెంట్లో మేము అందరినీ కూర్చొనబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ని యూస్ కేసెస్ ఎట్లా తయారు చేస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే డేటా అంతా ఉంది, పేషెంట్ల గురించి అంతా డేటా ఉంది, హిస్టారికల్ డేటా ఉంది. అయితే పేషెంట్ టు పేషెంట్ సమ్టైమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సిమిలర్ కేసెస్, సిమిలర్ పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటి డేటా ఉంది, రియల్ టైం డేటా వస్తుంది. అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అమరావతిలో తొందరలో క్వాంటమ్ కంప్యూటింగ్కి పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అప్పట్లో నేను హైటెక్ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల 1000 times క్విక్కర్ ఇన్ కంప్యూటింగ్. అలాంటిది వచ్చిందంటే ఇంకా ఈజీగా ఎంత డేటా ఉన్నా మీరు ఆల్గరిథమ్స్ రాయగలిగితే ప్రాపర్గా ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి విషయాల్లో కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆల్వేస్ సొసైటీ ఈజ్ డైనమిక్. రాబోయే 10 ఏళ్లకు ఏం కావాలో ఈరోజే మనం ఆలోచించాలి, లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించలేం. మీరు ఈరోజు రాసి పెట్టుకోండి, నేను మాట్లాడుతున్నా మళ్ళీ 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాం. రాబోయే 10 సంవత్సరాల్లో పెను మార్పులు అన్ని రంగాల్లో రాబోతున్నాయి. టెక్నాలజీలు అయితే మీరు ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్లాన్ చేస్తారో దే విల్ డూ వండర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జరగబోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.